మెగాస్టార్ చిరంజీవి మెగా హీరో అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చాడని ఇండస్ట్రీ అంటుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఈ మధ్య కాలంలో మెగాస్టార్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారి మూవీల షూటింగ్ లొకేషన్స్ కి క్రమం తప్పకుండా హాజరవుతున్నాడు. దీనికి కారణంగా తను ఫిలిం ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు అనే భావన తెలుస్తుంది. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కి వచ్చిన మెగాస్టార్ సరదా ముచ్చట్లతోనూ సెల్ఫీ స్టిల్స్ తోనూ మెగా ఫ్యాన్స్ ని అలరించారు. ఇప్పుడు ఆ విధంగా మరోసారి మెగా ఫ్యాన్స్ ని అలరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యాడని అంటున్నారు. ఇందుకు వేదికగా అల్లు అర్జున్ నటించిన సరైనోడు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రెడీ అయ్యింది. అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం సరైనోడు ఆడియో ఏప్రిల్ 1న విడుదలయ్యి సంచలనం క్రియేట్ చేసింది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 10న విశాఖపట్నంలో 2 కిలోమీటర్ల పరిధిలో ఆడియో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. మొదట ఈ ఆడియో ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి డేట్స్ ఖాళీగా లేవని అన్నారు. తరువాత ఏమైందో తెలియదు కానీ స్వయంగా చిరంజీవే అల్లు అర్జున్ కి ఫోన్ చేసి తను వస్తున్నాను, ఫంక్షన్ పెట్టుకో అని చెప్పడంతో ఫంక్షన్ కి కొత్త హంగు ఏర్పడిందని అంటున్నారు. చిరంజీవి అలా నిర్ణయాన్ని మార్చుకుని తనే ఫోన్ చేయటం ద్వారా కొంత షాక్ అయ్యానని అంటున్నారు. సరైనడు మూవీ అల్లు అర్జున్ కి మొదటి మాస్ చిత్రం కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్